नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। महकमे ट्रैफिक पुलिस के लोगों ने आज कोठी इलाके में वाक़ मेडिकल कॉलेज की सड़क से गुजरने वाले कांटों की चेकिंग करते हुए 10 लाख के नोटों से भरे एक बैग को बरामद किया। इस सिलसिले में सुल्तान बाजार पुलिस के लोगों ने प्रकाश नामी एक शख्स को हिरासत में लेते हुए पूछताछ शुरू की है। अब देखना यह है कि यह पैसा ब्लैक साबित होता है या व्हाइट। वैसे भी मौजूदा माहौल में नोटबंदी के बाद ये देखने में आया कि एक शख्स के लंग्स खराब हो गए थे। वाज़ेह हो कि मौजूदा माहौल में इसके इलाज के लिए लाखों रुपए सरफे में आते हैं, लिहाजा लाखों रुपए के चक्कर में वो ना पड़ते हुए वो गरीब उस आर्जे में मुब्तला होकर तड़पता रहा और आखिरकार खत्म हो गया। क्योंकि हुकूमतें तो व्हाइट और ब्लैक के चक्कर में पड़ी हुई हैं। कोई इंसान किसी भी आर्जे में मुब्तला होकर खत्म होता है तो हुकूमतों को क्या, इंसान को तो आखिरकार खत्म होना ही है। सो आज ही खत्म हो जाए, किसी का क्या बिगड़ता है ना। बाजार పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కోటి మెడికల్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు ఎస్ఐ ఆసిఫ్ నగర్ చెందినతను డ్యూటీకి వెళ్తుండగా ఒక ఆటోలో బండిల్స్ ఇట్లా బ్యాగ్స్ కనిపించిన వెంటనే ఆయనకు కొంత సస్పిషియస్గా వచ్చి ఏదైనా ఏం మెటీరియల్ ఏదైనా తీసుకెళ్తున్నా అన్న సస్పిషన్ తోటి వెంటనే అక్కడ పక్కనే ఉన్న రాజు అన్న కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అతను ట్రాఫిక్లో పనిచేస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ ఆటోని ఆపడం జరిగింది. అక్కడ ఒక సివిలియన్ కూడా మనకి జగదీష్ అని సివిలియన్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. వెంటనే వీళ్ళు ఆటోని ఆపి చూస్తే అక్కడ ఈ బండిల్స్ ఉన్నాయి, వాళ్ళ 10 రూపీ నోట్స్, ఈ టోటల్ 12 lakhs వర్త్ బండిల్స్, ఈ 10 రూపీస్ ఇవన్నీ కూడా సీల్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెంటనే మేము ఆర్బీఐకి ఒక లెటర్ అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్కి కూడా వీటిని పంపించడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ బండిల్స్ అన్నీ కూడా నీలంటి ప్రకాష్ అనే అతను పద్మానగర్ కాలనీలో ఉంటాడు, కర్మన్ ఘాట్లో ఉంటారు. ఈయన ఈ ఏజెంట్స్ ఆనంద్ అండ్ మూసా అనే వాళ్ళ దగ్గర కమిషన్ బేస్డ్ మీద ఈ తీసుకొని అమ్ముతూ ఉంటాడు, కమిషన్ బేస్డ్ మీద అని ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఈ రిపోర్ట్ అంతా కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆర్బీఐకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. అది ఒక మూసా అనే అతను నాగర్ కర్నూలు అతను, ఆనంద్ ఏమో కాచిగూడ అతను నింబోలి అట. సో ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని మీద ఎటువంటి బిల్స్ కానీ ఏం చూపించలేదు. సో మోస్ట్లీ ప్రకాష్ ఏం చెప్తున్నారు సార్ అంటే